అమరావతి చెన్నై షాపింగ్ మాల్ లో సెన్సేషనల్ దసరా ట్రిపుల్ ధమాకా ఫర్ గిఫ్ట్స్ కాంబో ఆఫర్స్ ఇన్స్టెంట్ డిస్కౌంట్స్. అమరావతిలో మరో ప్రతిష్టాత్మక భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. గతంలోనే 80% నిర్మాణం అయినటువంటి ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ బిల్డింగ్స్ ఓపెన్ చేయడానికి ఏపీ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికి సంబంధించినటువంటి పనులు అన్ని కంప్లీట్ అయిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. అసలు ఈ భవనాలు ఏంటి, వీటి కథ ఏంటి ఒకసారి చూద్దాం. మనం అమరావతికి సంబంధించినటువంటి దృష్టి మీరు ఈ మ్యాప్ ని గమనించి చూస్తే కనుక గతంతో పోల్చి చూసినప్పుడు అమరావతిలో కొన్ని క్లియర్ కట్ లైన్స్ కనిపిస్తున్నాయి. అంటే అమరావతిలో జరుగుతున్నటువంటి వర్క్స్ కి సంబంధించినటువంటి మ్యాప్స్ అనమాట. ఇక్కడ మొన్నటి వరకు ఓన్లీ సీడ్ యాక్సిస్ రోడ్ ఒకటే పెద్దగా కనబడేది, కానీ మిగతా రోడ్ స్ట్రక్చర్స్ మీరు గమనించి చూస్తే కనుక ఈ ట్రాక్స్ అన్ని కూడా వస్తున్నాయి. ఎందుకంటే అమరావతిలో జరుగుతున్నటువంటి పనులకి సాక్ష్యంగా మనం దీన్ని చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే తరహాలో ఏపీసీఆర్డీఏకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న మాట ప్రకారం ఈ భవనాలు ఓపెనింగ్ కి రెడీ అవుతున్నాయి. ఈ భవనాల పేరు అమరావతిలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ అంటే ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇట్లా వివిధ కేటగిరీలు, ఐఆర్టీఎస్ కావచ్చు, ఐఐఎస్ కావచ్చు, ఇట్లాంటి అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి అధికారులు నివాసం ఉండేందుకు ఈ భవనాల సముదాయాన్ని నిర్మించారు. మొత్తం 6 టవర్లలో 12 అంతస్తులుగా నిర్మించారు. స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్ అనమాట. స్టిల్ట్ ప్లస్ 12 ఫ్లోర్స్ మొత్తం 144 ఫ్లాట్ల నిర్మాణం జరిగింది. గతంలో 2018-2019 నాటికే ఈ భవనానికి సంబంధించినటువంటి పనులు పూర్తయినాయి. ఎక్స్టీరియర్ సంబంధించినటువంటి వర్క్స్ విషయంలో కూడా పెయింట్లు వేసినటువంటి పరిస్థితి, ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా కంప్లీట్ చేశారు. కానీ గతంలో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు అమరావతిని అటకెక్కించినటువంటి పరిస్థితి జరిగింది. కాబట్టి ఈ పనులన్నీ కూడా ఆగిపోయినాయి. ఇప్పుడు దీనికి మరొక అదనంగా ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ మధ్య గవర్నమెంట్ మారిన వెంటనే కొన్ని శ్వేతపత్రాలను రిలీజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి సర్కార్. ఆ రోజే వీళ్ళు అనౌన్స్ చేశారు అపార్ట్మెంట్స్ ఫర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అండ్ ఏఐఎస్ అంటే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ ఫస్ట్ లో పెట్టారు. 700 కోట్ల అంచనా వ్యయంతో అప్పుడు నిర్మాణం చేసింది. 80% పనులు పూర్తయినాయి. 444 కోట్ల రూపాయల పనులు కంప్లీట్ అయినాయి. 349 రూపాయల పనులు అమౌంట్ పేమెంట్ కూడా జరిగిపోయిందని చెప్పారు. సో ఇప్పుడు ఇందులో ఏఐఎస్ సర్వీస్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి భవన సముదాయం రెడీ టు ఓపెన్ ఉంది. నెక్స్ట్ లెవెల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి క్వార్టర్స్ కూడా రెడీ కాబోతున్నాయి. సో ఈ బిల్డింగ్లు రెడీ అయితే కనుక ముందు వీటిని ప్రారంభించడానికి ఒక ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసుకుంది. ఇప్పటికే ఈ ప్రణాళిక ప్రకారం కనుక ఓపెనింగ్స్ జరిగితే ఇక్కడ రాబోయేటువంటి రోజుల్లో అమరావతిలో జరిగేటువంటి కార్యకలాపాలన్నిటికీ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా ఈ క్యాంపస్లోనే బస చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి లోపల వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి, అంతా కూడా రెడీ టు ఓపెన్గా ఉంది. కానీ సరౌండింగ్స్, ఎక్స్టీరియర్ వర్క్స్ అంటే ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి వర్క్స్ శరవేగంగా సాగుతున్నాయి. వాటర్ సప్లై కావచ్చు, డ్రైనేజ్ కనెక్షన్స్ కావచ్చు, అలానే ఎలక్ట్రిసిటీకి సంబంధించి బయట సైడ్ లైటిఫికేషన్ కావచ్చు, గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ కావచ్చు, వీటికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు శరవేగంగా సాగుతున్నాయి. అతి త్వరలో ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ను ఓపెన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. అంటే దసరా పండుగ రోజు అక్టోబర్ 2వ తేదీన ఓపెన్ చేయొచ్చు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి. కాబట్టి వాటితో పాటు దీన్ని ఓపెన్ చేస్తారా, లేదా ఇక్కడ కల్పించాల్సినటువంటి మౌలిక వనరులపైన దృష్టి పెట్టి ముఖ్యంగా సౌకర్యాల కల్పన తర్వాత వీటిని ఓపెన్ చేస్తారా అనేది కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. కొన్ని భవనాలు, వీటికి సంబంధించినటువంటి కొన్ని భవనాలు వచ్చే సంవత్సరం మార్చిలోగా రెడీ చేసి అక్కడ ఉండేందుకు కావాల్సినటువంటి వసతిని కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అంటే అదే జరిగితే బహుశా ప్యారలల్గా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి ఏదో గెస్ట్ హౌస్ లాగా ఉపయోగించినప్పటికీ కూడా పూర్తి స్థాయి వినియోగానికి వచ్చేసరికి డిసెంబరు నుంచి మార్చి వరకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కానీ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి వర్క్స్ మొత్తం కూడా దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. ఇక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే పెండింగ్ ఉంది.